హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన మోదక్ తాలికల పాయసం మన కిచెన్లో ఇవాళ చేసుకుంటాం. బోలో జై గణేష, బోలో జై గణేష. ముందుగా మోదక్ ప్రిపేర్ చేసుకుంటామండి. దానికి 1 కప్ నేను బియ్యపిండి తీసుకున్నాను. 1 కప్ బెల్లం తీసుకుంటాము. 1 కప్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, మనం రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ పౌడర్ కూడా తీసుకోవచ్చండి. కొంచెం ఇలాచి, 2 స్పూన్స్ నెయ్యి. నెక్స్ట్ నేను 20 లో పెట్టుకున్నానండి. దాంట్లో 2 కప్స్ వాటర్ వేసుకొని అలా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న బియ్యపిండి దాంట్లో వేసుకుంటాం. అది మనకి స్టిక్ అవ్వకుండా ఉండడానికి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనం తీసుకున్న రైస్ ఫ్లోర్ దాంట్లో వేసుకొని అలా ఒక్క నిమిషం మిక్స్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. అది కొంచెం రూమ్ టెంపరేచర్కి రావాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి, అది వేసుకొని దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటాం. ఎక్కువ వేసుకోవద్దండి, జస్ట్ కొంచెమే వాటర్ వేసుకొని అలా కొంచెం బెల్లం కరిగిన తర్వాత దాంట్లో మనం కోకోనట్ పౌడర్ వేసుకొని అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఎక్కువసేపు పెట్టకూడదండి, మాడిపోతుంది. సో ఇది కూడా మనకి రూమ్ టెంపరేచర్కి రావాలి. సో నెక్స్ట్ మనకి స్టఫింగ్ చేసుకుంటాం. సో మనకి బియ్యపిండి బ్యాటర్ కూడా రెడీగా ఉంది, మనకి స్టఫింగ్ కూడా రెడీగా ఉంది. సో ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము మోదక్స్ ప్రిపేర్ చేసుకుంటాం. చూడండి ఎంత స్టిక్ అవ్వకుండా మనకి నీట్గా వచ్చేసింది. సో ఇలా రావాలి మనకి. ఎక్కువ లూజ్గా ఉండొద్దు, ఎక్కువ గట్టిగా కూడా ఉండొద్దు. సో మనం తీసుకున్న కొబ్బరి ఉండలని అలా బాల్స్ చేసుకొని మనం రెడీగా పెట్టేసుకుంటే మనం స్టఫింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇలా ఫస్ట్ నేను చేయితో చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. సో ఇలా బియ్యపిండి ఉండ తీసుకొని దాంట్లో మనం స్టఫింగ్ చేసుకుంటాం. సో మనకి మార్కెట్లో మోదక్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయండి, దాంతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనం స్టఫ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ నేను మోదక్ మౌల్డ్తో చూపిస్తాను. సో మన ఏఎంసీ కుక్వేర్లో మల్టీ కుకింగ్ చేసుకోవచ్చండి. సో కింద మనకి కుకింగ్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం పైన మనం స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఒక ఉండ తీసుకొని దాన్ని ఇలా స్టఫ్ చేసుకుంటాం. ఇలా స్టఫ్ చేసుకొని మనం అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాం. నెక్స్ట్ మనము తాలికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తాలికల పాయసంకి చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా మనకి మోదక్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. సో అలా అది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ గోధుమ పిండి తీసుకుంటాం. సో చాలామంది బియ్య పిండితో కూడా చేసుకుంటారండి, అది మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. సో మనము గోధుమ పిండిని మనం ఇలా తడుపుకొని చపాతీ డౌలాగా మనం తడుపుకొని సో తాలికల్లాగా మనం చేసుకుంటాం. సో అలా తాలికల్లాగా చేసుకొని మనం అవి కూడా రెడీగా పెట్టేసుకుంటాం. ఇది మనము గాలికి పెట్టేసుకొని ఒక 1/2 అవర్ అలా పెట్టేసుకున్నాం అనుకో చక్కగా డ్రై అవుతుందండి. సో వెంటనే చేసుకోవద్దు, జస్ట్ ఒక 10-15 మినిట్స్ అలా మనం గాలికి వదిలేస్తే అది స్టిక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ 2 కప్స్ మనం వాటర్ తీసుకున్నాను, అవి కూడా బాయిల్ చేసుకుంటాము. దానికి కొంచెం బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి. సో ముందుగా మనము కాజు, డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటాం. మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయండి. నెక్స్ట్ దాంట్లో మనం బెల్లం వేసుకుంటాం. బెల్లం అలా చక్కగా నీళ్ళల్లో కరిగిపోయిన తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం తీసుకున్న తాలికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని చక్కగా బాయిల్ చేసుకుంటాం. ఇక్కడే అండి చాలా మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి, ఎందుకంటే మన పాలు పోయగానే మనకి విరిగే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో మనకి కింద కుకింగ్ అవుతుంది, పైన మనం మోదక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి కూడా ఈజీగా ఇలా స్టీమ్ చేసుకోవచ్చు.
సో ఇలా ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకున్నాం అనుకో, మనకి కింద తాలికలు కూడా చక్కగా ఉడికిపోతాయి, పైన మోదక్ కూడా మనకి స్టీమ్ అయిపోతుంది. చూడండి మనకి 98 డిగ్రీస్ వచ్చేసింది, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మన మోదక్స్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో చూడండి. సో కింద మనకి తాలికలు కూడా చక్కగా ఉడికిపోయాయి. నెక్స్ట్ దీంట్లో మనం పాలు వేసుకుంటాం. పాలు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలి, ఎందుకంటే పాలు కూడా మనం బాయిల్ చేసి పెట్టుకుంటాము. సో నెక్స్ట్ కొంచెం థిక్నెస్ కోసం నేను బియ్యపిండి వాడానండి. సో అలా మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే ఆ గణనాథుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా మనం మోదక్ తాలికల పాయసం రెడీ చేసుకున్నాము. లాస్ట్లో కొంచెం అలా గార్నిష్ చేయడానికి గసగసాలు వేస్తున్నానండి. సో మన మోదక్ రెడీ అయిపోయింది, తాలికల పాయసం కూడా రెడీ అయిపోయింది. సో ఆ గణనాథుడికి మనం నైవేద్యంగా పెట్టుకుంటాం. ఈ గణేష్ చతుర్థికి బోల్డ్ అని ఆఫర్స్ కూడా ఉన్నాయండి మన కుక్వేర్లో. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8897194838. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఏఎంసీ ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ ఈటింగ్.